హాయ్ అండి. వామాకుతో పచ్చడి చేస్తున్నా. ఇదండి వామాకులు మంచిగా కడిగేసాను. ఇగో వామాకులు, ఇక పచ్చిమిర్చి అండి. ఇవి ఒక 10 ఉంటవి. కారం ఉండదని ఇన్ని వేసాను, లేకపోతే మీరు కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇదండి ఇది పచ్చిమిర్చి వేసాను, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఆయిల్ వేయలేదండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఇదిగండి ఇప్పుడు ఆయిల్ వేసాను కొంచెము. ముందు ఎందుకంటే పచ్చిమిర్చి కడిగి చేశానండి, అందుకే మొత్తం వాటర్ ఉంటుంది తుల్లిపోద్దని నేను అందుకే ఆయిల్ వేయలేదు. ఇప్పుడు వేసాను. ఇదిగండి జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులండి. ఇదిగండి మిరపకాయలు వేగిపోయినవి, ఇది ఇప్పుడు తీసేయాలి. ఇదండి పోపు ఒక ప్లేట్లోకి తీస్తాను మిరపకాయలు అవి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను, దాంట్లో వామాకు వేపుకోవాలి. వామాకు వేగాలండి ఇప్పుడు. ఇవన్నీ ఈ వామాకు వేగిపోయినవి. ఇప్పుడు 2 టమాటాలు వేపుకోవాలండి. వామాకు తీసేయాలి. ఇవన్నీ 2 టమాటాలు వేసాను. ఈ టమాటాలు అంటే ఆప్షన్ అండి, అది మీ ఇష్టం. వామాకు ఎక్కువ ఉంటే టమాటాలు వేసుకో అవసరం లేదు, అది మీ ఇష్టం అండి. అలాగా బాగుంటుంది, టమాటాలు వేసినా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు 2 టమాటాలు వేసాను. ఇదండి టమాటాలు కూడా ఉడుకుపోయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చింతపండు పులుపు తగ్గట్టు వేసుకోండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదిగండి చల్లగా అయిన తర్వాత ముందు మిరపకాయ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అవి సరిపడి ఉప్పు వేస్తున్నాండి. పచ్చిమిర్చి మిక్సీ పెట్టేసానండి. ఇప్పుడు వామాకు టమాటా వేసేస్తున్నా. ఇదిగండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. దీని పచ్చడికి పైన పోపు వేస్తాం కదండి, అది వేసుకోవచ్చు, ఇలాగ డైరెక్ట్గా తినొచ్చండి. అది మన ఇష్టం, వేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఇదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే వామాకు కదండి, హెల్త్కి మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. ఇలాగా ఎవరింట్లైనా వామాకులు ఈజీగా పెరుగుతాయండి, ఎవరింట్లోనే ఉంటవి. ఇలా పచ్చడి చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిదండి. బాయ్ అండి.